కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి తెలియజేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు పట్టణంలోని పాతూరు చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ట్యాంకు బండ్ పనులను శరవేగంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి మాట్లాడుతూ 50 లక్షల రూపాయల నిధులతో అత్యంత సుందరంగా పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సృజన, సీనియర్ నాయకులు గువ్వల కృష్ణారెడ్డి, రాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో వింజమూరులో ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందని ఈ వింజమూరు గ్రామంలో మన ఎమ్మెల్యే గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు వింజమూరు పాతూరు చెరువు కట్ట సుందరీకరణ బ్రహ్మాండంగా చేయాలని చెప్పారని ఈ పాతూరు చెరువుని ఒక సమ్మర్ స్టోరేజీ చేయాలని, తర్వాత ఇటీవల మన ఎన్ఆర్జీసీ నిధులతో మన ఎమ్మెల్యే గారి సహకారంతో 50 లక్షల రూపాయలు ఈ పార్కుకి సుందరీకరణకి విడుదల చేయడం జరిగింది. ఈ పార్కు విషయంలో మన ఎమ్మెల్యే గారు ఒక 15 రోజుల లోపల ఈ పార్కుని సుందరీకరణ చేయాలని చెప్పారని మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా వింజమూరు మండల నాయకుల సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు నుంచే మొదలుపెట్టడం జరిగింది. ఈ పార్కు ఒక పిల్లకాయలకు కానీ ఒక అందరికీ కూడా ఒక మంచి విధితో అన్ని సౌకర్యాలతో చాలా లైటింగ్ కావచ్చు, ఏది మన పార్కు విధానంలో మంచి లైటింగ్ కానీ చెట్లు కానీ ఈ తర్వాత పిల్లకాయలు ఆడుకునేదానికి అన్ని సామగ్రి కానీ చాలా మంచిగా అది తొందరలో జరుగుతున్నది. శ్రీ ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, మూలాపేట, నెల్లూరు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది మహోత్సవ ఆహ్వానము. ఈ నెల 19వ తేదీ గురువారం ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు. ఉదయం 5:30 మూలావర్లకు అభిషేకం, 6:30 నుంచి ప్రత్యేక అలంకరణ, ఉదయం 7 గంటలకు భక్తులకు అమ్మవారి సర్వదర్శనం, సాయంత్రం 7 గంటల నుంచి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నుంచి ఇరగాలమ్మ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పణ. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ, తెనాలి బ్యాండ్, తప్పెట్లు, చెన్నై బ్యాండ్, బాణసంచ, విద్యుత్ దీపాలంకరణ, కోలాటాల నడుమ అత్యంత వైభవంగా అమ్మవారి నగరోత్సవం. విశేష అలంకరణలో ఉగాది పర్వదినాన అమ్మవారిని భక్తులు దర్శించుకొని తరించాలి. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర పట్టణ శాఖాభివృద్ధి మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కువ్వాకొల్లు విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి సేవలో ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, ధర్మకర్తల మండలి ఆలయ కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ.